దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడి మాటలిందాం కొద్దిసేపు. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా మీరు కూడిరండి, అంత్యదినములలో మీకు సంభవించబోవు సంగతులను మీకు తెలియపరిచేద్దను అంటున్నాడన్నమాట. అంత్యదినాల్లో మీకు జరగబోయే సంగతులు మీకు తెలియపరుతాను, మీరందరూ కూడి నా వద్దకు రండి అంటున్నాడు యాకోబు అంటున్నాడనమాట. యాకోబు కుమారులారా వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు నా బలము, ఇక ప్రథమ ఫలము, ఔన్నత్యమును బలాతిశయమును నీవే. నీలవలే సంచలుడిపై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీది కెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అంటే తండ్రి మంచం మీద ఎక్కితివని అంటున్నాడు మాట. తండ్రి ఉపపత్నితో ఆయన యాకోబు కొడుకు శయనించాడన్నమాట. అందుకనే అట్లా చెబుతున్నాడు అన్నమాట. ఈ తండ్రి మంచం ఎక్కితిపోయి అని చెబుతున్నాడు అన్నమాట. అట్లా చేయకూడదు మనం. తండ్రి ఎవరో, తండ్రి భార్య ఎవరో, కొడుకులు ఎవరు తెలియకుండా ప్రవర్తిస్తారు. యాకోబు కొడుకులు ఏసేపు కాకుండా మిగతా 10 మంది అపవిత్రమైన వాళ్ళే, మంచివాళ్ళు కాదు బట్ మంచివాళ్ళు అయితే తండ్రి మనసుమే ఎక్కుతాడా? దానిని అపవిత్ర పరిస్థితివి. అతడు నా మాంసం మీద ఎక్కెను. సీమోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, బలాత్కార ఆయుధములు అన్నాడనమాట. మరి ఆయుధములు అంటే వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఆ అధ్యయనాన్ని అశేఖం అన్న ఆయన అతను పాడు చేసినప్పుడు వాళ్ళతో నమ్మకంగా పెళ్లి చేస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి సున్నత పొందమని వాళ్ళకి చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళని చంపేశారన్నమాట. ఆ ఊరి మీద పడ్డారన్నమాట, చంపేశారన్నమాట. సీమోను, లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణము వారి ఆలోచనలు చేరవద్దు. వాళ్ళ ఆలోచనలు చేరవద్దు అంటున్నాడు యాకోబు. స్తోత్రం. నా ఘనమ వారి సంగముతో కలియవద్దు. వారి కోపం వచ్చి మనుషులను మనుషులను చంపారని అక్కడ చెబుతున్నాడు యాకోబు. మనుషులను చంపారన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వాళ్ళు మంచిగా ఉంటాకి యువతల వాళ్ళని చంపుతారని చెబుతున్నాడు అన్నమాట. ఎద్దులు గుదికాళ్ళు తెగవేశారంట. వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని చెబుతున్నాడు. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత
కఠినమైనది. అవి శపించబడును. వాళ్ళు శపించబడతారు చివరికి. అలా చేసిన వాళ్ళు శపించబడతారన్నమాట. ఇశ్రాయేళ్లలో వారిని చెదరగొట్టేదను. ఇశ్రాయేళ్లలో వారిని చెదరగొట్టాను అంటున్నాడు యాకోబు. చెదరగొడతాను నేను అంటున్నాడు అన్నమాట. ఇశ్రాయేళ్లలో వారిని చెదరగొట్టేదను. యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యోధాని ఆశీర్వదించాడు. యోధా ఆశీర్వదించాడంటే యోసేపు యోధా కాపాడాలని ప్రయత్నించాడు కదా. యోసేపు కొద్దిగా మంచి మనిషి. అందుకని యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా కొదమ సింహము. నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలె గర్జించు ఆడ సింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొను. అతని లేపువాడెవడు? సిలోహ వచ్చి వరకు యోధా వద్ద నుండి రాజదండము తొలగదు. రాజదండం తొలగదంటున్నాడు యోధది. అతని కాళ్ళు మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు అని చెబుతున్నాడు యాకోబు. ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తమ గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసంలో తన బట్టలను ద్రాక్ష రసములో రక్తములో తన వస్త్రములను ఉతుకును. అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ద్రాక్ష రసము చేత ఎర్రగాను కళ్ళు, పాల చేత తెల్లగాను పళ్ళు ఉంది అన్నమాట. యోధాను ఆశీర్వదించాడు. జబులోను సముద్రపు రేవున నివసించును. అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమార సిదోను వరకు ఉండును. సిదోను వరకు ఉంటాడంట జబులోను. ఇస్కారు రెండు దొడ్ల మధ్యన పడుకొని ఉన్న బలమైన గాడ్ బలం. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూసెను గనుక అతడు మోయటకు భుజము వంచుకొని వెట్టసేయు దాసుడగును. అంటే ఆయనకి కలిసి వచ్చే పని అయితే ఆ చేతాకి మెడ వంచుతాడంట. చేతాకి దేవుని స్తోత్రం. వచ్చాక దాను ఇశ్రాయేలు గోత్రముల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. తాను న్యాయం తీర్తాడంట. ఇశ్రాయేలు ప్రజలకు వల్లే తన ప్రజలకు న్యాయం తీర్తాడంట. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లబాముగాను ఉండును. త్రోవలో సర్పముగాను దారిలో కట్లబాముగాను ఉంటాడంట దాను అని చెబుతున్నాడు యాకోబు. అందువలన ఎక్కువాడు వెనకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు నిన్ను కనిపెట్టి ఉన్నాను. భటుల గుంపు గాదును కొట్టును, అతని మడిమెను కొట్టును. ఇక్కడ ఆసారు వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. ఆసారు వద్ద శ్రేష్టమైన ఆహారం కలదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
శ్రేష్టమైన ఆహారం అంటే ఆసారు మంచోడు ఆహారం పెడతాడు జనానికి. రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. రాజులకు మధుర పదార్థములు ఇస్తాడంట, మంచోడే. ఇక్కడ వచ్చే నప్తాలి ఇడువబడిన లేడి అంట. అతడు ఇంపైన మాటలు పలుకుతాడంట అతను. ఎలా నప్తాలి మంచోడే. యోసేపు ఫలించాడు కొమ్మ, ఓట వద్ద ఫలించాడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి యాపిస్తాయి అంట. యోసేపు రెమ్మలో గోడ మీదకి ఎక్కి యాపిస్తాయి మాట. మంచోడు. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. విటకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు పొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైన దగుతంట. యాకోబు దగును. ఇశ్రాయేళ్లకు బండాయు మేపడి వాడును ఆయనై. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను దేని వలనను పైనుండి మింటి దీవెనతో కింది దాగి ఉన్న జలముల దీవెనతో స్తంభముల దీవెనతో గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు. సర్వశక్తిని దీవెనలను అతని బాహుబలము తిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపై, అంటే తండ్రి దీవెనలు పూర్వీకుల దీవెనలు దేవుడి దీవెనలు కాడ నీ మీద ఉంటాయి అంటున్నాడు మాట. మాట యోసేపుని అట్లా ఆస్వాదించాడు. చిరకాలం పర్వతముల కంటే ఎచ్చుగా ప్రబలమగును. పర్వతముల కంటే ఎచ్చుగా ప్రబలమవుతాడంటే యోసేపు. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. అంటే యోసేపు సహోదరులతో కలిసి ఉండకుండా వాళ్ళను ఎడగొడతాడంట. యోసేపుని ఇడుగా ఉంటాడండి. యోసేపు ఫలించాడు కొమ్మ కదా. అస్తమయము దోపుడు సొమ్ము పంచుకొనును. బెన్యామీను చీల్చాడు తోడేలు. బెన్యామీను చీల్చాడు తోడేలు అని ఆస్వాదించాడు అన్నమాట. అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఉదయమున ఎర్ర పెడతాడంట. ఎర్రను తిని అస్తమయమును దోపుడు సొమ్ము పంచుకొనును. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు మాట. యాకోబు చనిపోయే ముందు వీళ్ళని ఆస్వాదించాడు కుమారుల్ని. అందరిని ఒక్కొక్కరిని ఆస్వాదించి యోసేపు దగ్గర వచ్చేటప్పటికి నీ ఫలించాడు కొమ్మ అన్నాడనమాట. ఫలించాడు కొమ్మ. మరి దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవాడుగా యోసేపు ఫలిస్తూనే ఉంటాడు. యోసేపు ఒకళ్ళకి ఆశీర్వాదంగా ఉంటాడు కానీ ఒకళ్ళకే ద్రోహం చేసేవాడు కాదు. యోసేపు నిమిత్తం ఇంకా అనేక మంది ఆశీర్వదించబడతారు. యోసేపు ఫలించాడు కొమ్మ. యోసేపులాగా మనం ఉండాలన్నమాట. ఫలించాడు కొమ్మలాగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం కలిగి ఉన్నామనుకో మనల్ని దేవుడు ఇంకా అభివృద్ధి చేస్తాడు. యోసేపుని ఇక్కడ ఇంకా అభివృద్ధి చేస్తలా. నీ కొమ్మలో గోడ ఎక్కి పాకుతీ అంట, తీగలు పాకుతీ అంట, విస్తరిస్తామంటున్నాడు. యోసేపు అంత దీవెనకరం పొందుకున్నాడు అన్నమాట. దేవుని భయభక్తులు కలిగి ఉండి
మనం కాడ దేవుడు భయభక్తులు కలిగి ఉండి అలాంటి దీవులు మనం పొందుకోవాలి. అలాంటి ప్రార్థన జీవితం కలిగి భక్తి కలిగి మనం జీవించాలి. దేవుడు భయభక్తులు కలిగి అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించుగాక. దేవుడి వాక్యం దీవించుగాక.